సో దిస్ ఈజ్ జిఎస్ఎం మొబైల్ ట్రైనర్. సో ఈ మొబైల్ ట్రైనర్లో మనకి కీప్యాడ్ మొబైల్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ ఈజ్ ద 2G అండ్ 3G మొబైల్ నెట్వర్కింగ్ మనం సిమ్ వేసుకోవచ్చు. అయితే ఇది మనకి డిస్ప్లే. నెక్స్ట్ ఇది కీబోర్డ్ అనమాట. ఇది కీబోర్డ్ సెక్షన్. నెక్స్ట్ ఇవన్నీ మనకి టెస్టింగ్ పాయింట్స్ అన్నట్టు. టెస్టింగ్ పాయింట్స్ అంటే మనకి బ్యాటరీది ఒకటి వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మన జిఎస్ఎం ఫ్రీక్వెన్సీ నుంచి వేవ్ ఫామ్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు వేవ్ ఫామ్స్ కూడా. దాని తర్వాత బ్యాటరీస్ది, తర్వాత మన సిమ్ది, తర్వాత ఇంకా వోల్టేజ్, పవర్ సప్లైది వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం మనకి టెస్ట్ పాయింట్స్. ఇది వచ్చేసరికి మనకు ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు మనకి మొబైల్లో పనిచేయడానికి ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ ప్రాసెసర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్ వచ్చేసరికి వైబ్రేటర్ అనమాట. వైబ్రేటర్, బజర్. అంటే బజర్ అంటే రింగ్ టోన్స్ ఇంకా మనం వినవచ్చు. సో దిస్ ఈజ్ రిలే, దిస్ CMOS బ్యాటరీ, దిస్ మన మైక్ అనమాట. మనం వాయిస్ రికార్డింగ్ చేసేది మైక్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ జాక్. నెక్స్ట్ ఇక్కడ సిమ్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇది సిగ్నల్ అనమాట. ఇది సిగ్నల్ రిసీవర్. తర్వాత నెక్స్ట్ సిగ్నల్ రిసీవర్ యాంటీనా. ఇదేమో RS-232 కేబుల్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి USB ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకా మనం ఈ రీసెట్ ఏంటంటే మనకి ప్రోగ్రామ్ కమాండ్ మోడ్స్ ఇచ్చినప్పుడు రీసెట్ కొట్టేస్తే మళ్ళీ ఫస్ట్ ఈ స్టార్టింగ్ నుంచి మనల్ని ఆన్ ఆఫ్ అయినట్టు అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అనేది మనం ప్రోగ్రామింగ్ టైప్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ అని కొడితే మీకు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ సిమ్ టెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ బ్యాటరీ టెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా అన్ని పవర్ సప్లైస్, అన్ని వోల్టేజ్ టెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి 4 ఫాల్ట్ సెక్షన్స్. ఒకటి VCC, గ్రౌండ్, క్లాక్, ఛార్జరు. నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లై అనమాట. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం జిఎస్ఎం మొబైల్ ట్రైనర్ అనేది ఆన్ చేసాము. సో మనకి ఇక్కడ నేమ్ అనేది టాటా డొకోమో సిమ్ వేసాం కాబట్టి టాటా డొకోమో అనేది ప్లేస్ అయింది. సో ఇక్కడ ఆఫ్లైన్ అండ్ PC మోడ్ అడిగింది. ఆఫ్లైన్ అంటేనేమో మనం మాన్యువల్గా మనం ఇక్కడ కీప్యాడ్ ద్వారా ఇస్తున్నాం అనమాట. ఫర్ సపోజ్ టెస్టింగ్ ఇప్పుడు మనకి టాటా డొకోమో అని పడింది, సిగ్నల్ కూడా వచ్చింది, టైం కూడా వస్తుంది. ఇప్పుడు మాన్యువల్గా అంటే మనం ఏదైనా మొబైల్ నెంబర్కి ఇక్కడ నుంచి టైప్ చేస్తే కాల్ వెళ్ళాలన్నమాట. కమాండ్స్ కాకుండా, సాఫ్ట్వేర్తో సంబంధం లేకుండా సో ఇదంతా మాన్యువల్గా కాల్ అంటే మనకి ఇక్కడ కాల్ రికార్డ్ అయింది. మనం కాలింగ్ కొట్టంగానే ఈ మొబైల్ నెంబర్కి రింగ్ వస్తుంది అనమాట. సో మనం ఏదైతే నెంబర్కి ఫోన్ చేసామో ఇదంతా మాన్యువల్గా అనమాట. సో ఆఫ్లైన్ అంటే మనకి ఇక్కడ ఫోన్ కాల్స్ వస్తుంది. ఒకవేళ మనం లిఫ్ట్ చేస్తే మాత్రం ఇక్కడ మనకి హలో అంటే ఇక్కడ మనకి మైక్లో స్పీకర్లో వినిపిస్తుంది అనమాట. హలో 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 హలో. సో దిస్ ఈజ్ ద మాన్యువల్. ఇది ఇప్పుడు మాన్యువల్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ రీసెట్ పిన్ యూజ్ చేసుకుని మళ్ళీ మనకు ఆఫ్ కండిషన్ వస్తుంది. ఆఫ్ కండిషన్ అయ్యి ఆన్ కండిషన్ మోడ్ వస్తుంది. ఆ మోడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి PC మోడ్ అని చెప్పి ఉంటుంది. ఆ PC మోడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు మనం కమాండ్స్ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా కమాండ్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం USB కేబుల్ని డైరెక్ట్గా మన ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 3 ఫోల్డర్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్, నెక్స్ట్ USB డ్రైవర్, నెక్స్ట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకుని హైపర్ టెర్మినల్ ఓపెన్ చేసుకుని హైపర్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఏదైనా మనం నేమ్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ GSM అని ఇచ్చాము మనం. నెక్స్ట్ ఇక్కడ కాంపోర్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుని ఉంటాం కాబట్టి COM7 అని చెప్పి ఉంటుంది కాబట్టి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ అని కొట్టిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అని చెప్పి కనిపిస్తాయి. మీకు మాన్యువల్లో కూడా చూపించినట్టు మాన్యువల్లో కూడా ఉంటుంది. సో మాన్యువల్ ప్రకారంగా మనం చేసుకోవాలన్నమాట. సెట్టింగ్స్లో యాక్సిస్ సెటప్లో సెండ్ లైన్ ఎండ్స్ విత్ లైన్ ఫీడ్స్ అనేది ఓకే చేస్తే మనకి ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది కదా, ఆ డిస్కనెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు కనెక్ట్ అయినట్టు, కాల్ అయినట్టు. ఇప్పుడు మనం కమాండ్ మోడ్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ ATD అనమాట. ఇప్పుడు కమాండ్స్ అంటే AT అనేది కమాండ్, D అనేది డైల్. సో ATD అని ఇచ్చి మనం ఏదో ఒక నెంబర్ అంటే ఫర్ సపోజ్ మనం నెంబర్ ఇస్తే మనం డైరెక్ట్గా కమాండ్ మోడ్ నుంచి అండర్స్కోర్ ఇస్తే ఎంటర్ కొడితే ఇక్కడ మనకి మొబైల్ అనేది రింగ్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ రింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మన కమాండ్ మోడ్. ఇప్పుడు మనం కాల్ చేసాము, అదే మనం ఎండ్ చేయాలంటే ఏటీహెచ్ అంటే మన కాల్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. సో కాల్ ఎండ్ అయిపోయింది. సో డైలింగ్ కాల్కి ఏటీడీ అని చెప్పి స్పేస్ 903 మన మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ రింగ్ అయింది. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత ఎండ్ కాల్ కొట్టాలంటే ఏటీహెచ్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి ఈ మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను అంటే, సో ఈ మొబైల్ నుంచి నేను కాల్ చేస్తే మనకి ఇక్కడ రింగ్ అవుద్ది అనమాట. ఇక్కడ రింగింగ్ అని చెప్పి సౌండ్, ఇక్కడ రింగింగ్ మనకి బజర్ ద్వారా సౌండ్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి రింగ్ అని చెప్పి ఇండికేషన్ కూడా చూపించింది మనకి సాఫ్ట్వేర్లో. సో రింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ రింగ్ అయినప్పుడు సో ఇక్కడ బజర్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రింగింగ్ అని చెప్పి మనకి ఆ మోడ్లో మనకి హైపర్ టెన్లో కూడా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏటీఏ అని ఎంటర్ కొడితే మనకి కాల్ అనేది లిఫ్ట్ చేసినట్టు, ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది చూడండి. మళ్ళీ మనం ఒకవేళ కాల్ మనమే కట్ చేయాలి అనుకుంటే ఏటీహెచ్ అని చేస్తే మనకి ఆటోమేటిక్ ఇక్కడ కాల్ కట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద కమాండ్ మోడ్స్. ఇవన్నీ మన కమాండ్స్. మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఇట్లా చేసుకోవాలి. ఇంకా మీకు కమాండ్స్ కావాలి అనుకుంటే అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. సో శాంపుల్గా మనం అంటే డైలింగ్ ఎలా చేయాలి, డైలింగ్ ఎలా లిఫ్ట్ చేయాలి, ఎలా కాల్ కట్ చేయాలి అనేది మాత్రమే మనం ఈ వీడియోలో మనం చెప్తున్నాము.